ఇప్పుడే బయలుదేరుతున్నామని మీకు అనిపిస్తుందా? ఏంటంటే నేను బీచ్ చూసి ఆల్మోస్ట్ 1 year అవుతుందన్నమాట. మా దగ్గర బీచ్ ఉండదు కాబట్టి మా బ్రదర్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ దగ్గరలో బ్యూటిఫుల్ బీచ్ ఉంది విత్ పాండిచ్చేరి వైబ్, ఫ్రెంచ్ కాలనీ. సో కలిసి వెళ్ళిపోదామా? వైబింగ్ వైబింగ్. ఇప్పుడే వచ్చారు మీరు కూడా? మేము ఇప్పుడే వచ్చాము బీచ్కి. సూపర్ ఉంది. నాకు వైజాగ్ గుర్తొస్తుంది అనమాట. ఫైనలీ అక్క బీచ్ అన్నావు, బీచ్ పేరు చెప్పవేంటి అక్క? మేము వెళ్ళాలంటే ఎలాగా అని మీకు అనిపించచ్చు. చూసి పేరు చెప్తాను. బీచ్ పేరు మెరిటల్ బీచ్, నార్త్ క్యారోలినా, చార్లెట్ నుంచి 3 hours దూరం అనమాట. ఫ్లోరిడా కాలిఫోర్నియన్ వైబ్ అయితే సీరియస్లీ వస్తుంది. మీరు మంచిగా మునగచ్చు, బికినీ వేసుకోవచ్చు, చిల్ అవ్వచ్చు, పడుకోవచ్చు, దొల్లచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సేఫ్ బీచ్ అనమాట. ఒకవేళ మీకు అటు ఇటుగా తేడాగైనా మునిపే స్టేజ్లో ఉన్నా కూడా కంటిన్యూస్గా వాళ్ళు గార్డ్ వాచ్ చేస్తూ ఉంటుంది అనమాట. రిస్క్ ఎవరిని ఉంటే వాళ్ళని సేవ్ చేయడానికి. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ బీచ్. అంటే మా వైజాగ్ లెవెల్కి లేకపోయినా సరే ఓ మాదిరిగా అడ్జస్ట్ అయిపోయానండి, బాగానే ఉంది. కానీ మా వైజాగ్ బీచ్ని ఏది బీచ్ చేయలేదు. ఇవి స్టార్ ఫిష్ అంటే రియల్ స్టార్ ఫిష్, వాటిని ప్రిజర్వ్ చేశారు. అలా మనం కొనుక్కోవచ్చు, బట్ నేను కొనుక్కోలేదు, ఏం చేసుకుంటా అని చెప్పి. బట్ యా, ఇవన్నీ రియల్ కారల్స్, రియల్ ఫిషెస్ అండ్ స్టాఫ్, అవన్నీ వాళ్ళని అలా ప్రిజర్వ్ చేశారనమాట. ఒక బ్రిడ్జ్ ఉందన్నమాట. ఆ బ్రిడ్జ్ చూస్తే నాకు ఏవో సెగా మూవీలో ఏవో సినిమా పాటలు అన్నీ గుర్తొచ్చాయి. బీచ్లో జెల్లీ ఫిష్లు కూడా ఉన్నాయి, పైనుంచి కనిపించినాయి. ఇంకోటి ఏం తెలుసా, ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నారు చాలామంది. ఈయన ఏంది అబ్బా చూస్తున్నాడు, ఫిష్ని వేసి వేసి కొడుతున్నాడు ఏంటి అనిపించచ్చు మీకు. ఏం లేదండి, ఆయన ఏమో మెజర్మెంట్ తీస్తున్నారు. చిన్న ఫిష్ని మనం పట్టకూడదు అనమాట. ఒక సర్టెన్ లెంగ్త్ ఉన్న ఫిష్నే మనం పట్టాలి. ఇంక ఈ ట్రిప్లో నేను లోటాలు కుర్తి తాగినట్టు స్టార్ బక్స్ తాగుతానే ఉన్నా, ఏందో అమ్మాని కూతురులాగా. ఇంకా లాస్ట్లో బీచ్ షికారంతా అయిపోయాక ఇక్కడ చాపర్ రైడ్ ఉందంటే వెళ్ళా అనమాట. ట్రస్ట్ మీ, వన్ ఆఫ్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. నేను బీచ్ మీద ఎక్కడం, ఓషన్ మీద ఎక్కడం, సిటీ మీద ఎక్కడం ఇస్ డిఫరెంట్, బట్ ఓషన్ మీద ఎక్కడం ఇస్ బ్యూటిఫుల్. జస్ట్ $45, 5 minutes ఉంటుంది రైడ్. మనం మనీ పే చేసే కొద్దీ ఎక్కువ టైం అనమాట. సీరియస్లీ మీ దగ్గర ప్లీజ్ 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 ట్రై. ఇట్స్ వన్ ఆఫ్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. నాకైతే 50 Shades of Greyలో వాడు దాన్ని తీసుకెళ్తాడు అనమాట. ఆ లెవెల్లో ఫీల్ అయిపోయాను. కానీ నేను మా సిబ్లింగ్స్, కజిన్స్తో వెళ్ళాను అనమాట. సో అది సంగతి. బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ అక్క ఎంత ఎలివేషన్ ఎందుకు ఇస్తున్నాము అని మీకు అనిపించవచ్చు. వాళ్ళు ఇచ్చే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అయిందండి బాబు. పక్కన నాకు భయం వేసింది, ఏంటంటే నేను పడుతున్నానేమో అని చెప్పి. వాట్ ఇఫ్ దీనిలో పడుకున్న పరిస్థితి ఏంటి, అన్నిలే అయిపోతాడు, అన్ని తింటున్నాడు కదా అనుకున్నా. ఏంటో సర్లేండి, ఇంక దేవుడి దయ వల్ల తిరిగి వచ్చా కాబట్టి వీడియో అప్లోడ్ చేస్తాం. బట్ ఒక మీ దగ్గరలో ఉంటే మీకు భయం లేకపోతే పక్కా ట్రై చేయండి. ఇది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. చాపర్ రైడ్ అయిపోయాక దాని నుంచి 2 hours డిస్టెన్స్లో ఫ్రెంచ్ కాలనీ ఉందంటే వెళ్ళామన్నమాట. అది బాగుంది కదా, ప్రిన్సెస్ వైబ్, యూరోపియన్ స్టైల్, అవన్నీ గుర్తొచ్చినాయి కదా. బ్యూటిఫుల్ అండ్ క్యూట్ హార్స్. సో ఈ స్ట్రీట్ అదే అనమాట. ఎప్పుడూ యూరోపియన్ సెటిలర్స్ వచ్చి ఇక్కడ ఉండేవారంట. అంటే ఓషన్ దగ్గరలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అన్నీ జరిగేవంట. ఇట్స్ అ బ్యూటిఫుల్ కాలనీ. వైట్ టౌన్ అంటారు కదా మన పాండిచ్చేరిలో, గోవాలో ఉన్నాయి, సేమ్ అనమాట. నిజం చెప్తున్నాను, ఎక్కడ చూసినా రిచ్నెస్ అండి బాబు. స్ట్రీట్ మొత్తం అంత బ్యూటిఫుల్ ఉన్నాయి. హౌసెస్, బిల్డింగ్స్, రెస్టారెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. బట్ ఏంటంటే మన క్లోత్స్ అవన్నీ ఇట్స్ నాట్ యాప్ట్ గోయింగ్ ఇన్ దేర్. మీకు ఒక కామెడీ చెప్పనా, ఈ స్ట్రీట్లో ఒక్కడిని కూడా నేను జాగర్ ప్యాంట్స్ లేకపోతే నిక్కర్లు, హుడీలు వేసుకొని చూడలేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, అందరు వే ఆఫ్ డ్రెస్సింగ్ ఆ స్ట్రీట్కి తగినట్టే ఉందన్నమాట. పోలో ప్యాంట్స్, ఎక్స్పెన్సివ్ గుడ్ మెటీరియల్ షర్ట్స్, టీ షర్ట్స్, మీకు చూడగానే ఆ రిచ్నెస్ తెలిసిపోతుంది అనమాట. ఏదో ఫ్రెంచ్ కాలనీలో, మొనాకో లేకపోతే యూరప్లో కానీ ఇటలీలో కానీ ఉన్నంత రిచ్నెస్ కనిపిస్తే వాళ్ళ యాటిట్యూడ్లో కానీ. ఆఖరికి
కుక్కల్ని నడిపించేవాడు కూడా ఎక్స్పెన్సివ్ అట్లాంటి చూస్తే తెలిసిపోద్ది. ఓల్డ్ మనీ అంటారు తెలుసా మీకు? ఓల్డ్ మనీ అంటే ఏంటంటే లోగోస్ ఉండవంట వాళ్ళ బట్టల మీద కానీ, హ్యాండ్ బ్యాగ్స్ మీద కానీ, టీ షర్ట్స్ మీద కానీ, దేని మీద ప్రాడా, గూచి, లూయి విటాన్ అని లోగోస్ లేని బట్టల్ని ఓల్డ్ మనీ అంటారు. అదేంటంటే ఓన్లీ ప్లెజెంట్ కలర్స్ విత్ వెరీ రిచ్ మెటీరియల్ మనం చూసి సూపర్ తెలిసిపోతుంది. ఉంది స్ట్రీట్ మొత్తం. అంటే ఎలా ఉందంటే లైక్ లిటరల్ ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్, బ్రిటిష్, ఇటలీ ఆ వైబ్ వస్తుంది అనమాట. పాండీలో మనకి వైట్ టౌన్ ఉంటుంది కదా, ఆ లుక్. బట్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంది. అంత ఎక్స్పెన్సివ్. నేను ఓవర్గా చెప్తున్నాను, మీకు అనిపించచ్చు, నాకే చాలా ఓవర్ అనిపించిందండి. కొన్ని మంది గరాజెస్ ఉన్నాయి, ఒక గరాజ్లో మేము తొంగి చూసాము. వింటేజ్ బెన్స్ బిఎండబ్ల్యూ పాండీ కార్స్ అనమాట. అసలు మాకు మత్తిపోయింది. మాకు ఏమైనా హోటల్స్ ఉన్నాయి అక్కడ, కేవ్స్ హోటల్స్ అవన్నీ ఉన్నాయి. వెళ్దామంటే నాకు షై అనిపించింది ఫస్ట్ టైం నా లైఫ్లో. ఐ ఫెల్ట్ ఐఎమ్ నాట్ వర్త్ ఇనఫ్ టు గోయింగ్ ఇన్ దేర్ అనిపించింది. ఎందుకంటే అబ్బో మంచి చూస్తే చిల్లర చూస్తారండి, నాకు అంత చిరాకు బాధ అనిపిస్తుంది అనమాట నాకే. సర్లేండి, ఎందుకు వచ్చింది ఓవర్గా ఫీల్ అయిపోతున్నా కానీ దాని దగ్గరలో ఉన్నవన్నీ తిరిగేసాం అనమాట, చుట్టుముట్టేసాము. బట్ రెయిన్ స్టార్మ్ లాగా ఉంది వచ్చేలాగా, గాలికి ఎగిరిపోతామేమో అనిపిస్తుంది. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడే దరిద్రం. వెంటనే క్లైమేట్ కూల్ అయిపోయింది అనమాట. మన దగ్గర జాకెట్స్ కూడా లేవు, హెయిల్ స్టామ్ వచ్చేలాగా ఉంది. సర్లే పదండ్రా బాబు ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి పైపైన తిరిగేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాం అనమాట. అది సంగతి. ఇది పార్ట్ 3 ఆఫ్ మై నార్త్ క్యారోలినా చార్లెట్ ట్రిప్. ఇదే లాస్ట్ డే. నెక్స్ట్ డే నేను టెక్సస్కి స్టార్ట్ అయిపోయాను. ఎందుకంటే అనిల్ వాళ్ళ కజిన్ది శ్రీమంతం ఫంక్షన్ ఉందన్నమాట. అక్కడ పెద్దగా ఫిలిం చేయలేదు, బట్ 1 or 2 వీడియోస్లో అయితే తేల్చేస్తాను ఎండ్ ఆఫ్ మై ట్రిప్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరి కొత్త కాంటెంట్తో మీ ముందుంటాను. సరే, ఇంకా మరి మీకు ఎవరన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే కమెంట్స్లో ఒక మెన్షన్ చేయండి. నేను పక్కా అందరు కమెంట్స్ చదువుతాను. నాకు ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్. సరే, ఉంటాను. బాయ్ మరి.